హాల్లో తీసుకొని చీపురు కట్ట పెట్టుకొని చిమ్ముతూ ఉంటే నాకు విషయం చెప్పండి, హాల్లో చిమ్మేటప్పుడు సోఫా కిందో కుర్చీ కిందో బెడ్ కిందో ఫ్రిడ్జ్ కిందో చిమ్మాలి అంటే మినిమం బెండ్ అవ్వాలా వద్దా? వీడి లైఫ్లో ఫస్ట్ టైం అన్ని చోట్ల బెండ్ అయిపోయి వేస్తే 10 సార్లు బెండ్ అయితేనే వీడి జీవితంలో ఫస్ట్ టైం బ్యాక్ బోన్ పెయిన్ వచ్చింది. ఒరే 12 ఏళ్ల వయసు ఉంటే నాకే బ్యాక్ బోన్ పెయిన్ ఇస్తే 30-40 ఏళ్ల వయసు ఉంటే మా అమ్మకి ఎంత పెయిన్ రావాలని ఆ రోజు ఫస్ట్ టైం అమ్మ కష్టాన్ని ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి ఏం చేశాడు, ఇప్పుడు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి చీపురు కట్టకు ఆల్టర్నేటివ్ ఏంటి? ఎవరు చెప్పింది? అప్డేట్ అవ్వండి, చూసి నేర్చుకోండి. ఏంటమ్మది? వ్యాక్యూమ్ క్లీనర్. వీడేం చేశాడు తెలుసా, నేను చెప్పేది 4 ఏళ్ల క్రితం. వీడేం చేశాడు, టెలిఫోన్ డైరెక్ట్ తీసుకుని దాని నుంచి ఫోన్ చేశాడు. పక్కనే షాప్ ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటే వ్యాక్యూమ్ క్లీనర్ 20,000 అని చెప్పారు. వీడు వెంటనే మా నాన్నకు వచ్చే జీతం 20,000, వ్యాక్యూమ్ క్లీనర్ రాడని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇంకో షాప్ ఫోన్ చేస్తే వాళ్ళు కూడా తక్కువ 15,000 అవుతాడు. వెంటనే వీడు ఏం చేశాడు తెలుసా, అది పెట్టేసి ఎలా అయినా దీనికి సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి వాళ్ళ బాబాయ్ సపోర్ట్ తీసుకొని 4 రోజులు కష్టపడి వీడు షాప్కి వెళ్ళి 4 ఐరన్ రాడ్స్ తీసుకొచ్చాడు. ఐరన్ రాడ్స్ తీసుకొని ఎలా చేశాడు తెలుసా, బాగా జాగ్రత్తగా ఇలాగే స్క్వైర్ షేప్లో ఐరన్ రాడ్స్ మొత్తం స్క్వైర్ షేప్లో పెట్టి కింద కూలర్కి వీల్స్ వస్తాయి కదా, అలాంటి వీల్స్ 4 పెట్టాడు. కూలర్కి వచ్చే వీల్స్ 4 పెట్టాడు. అంటే ఇలా జరుపుతుంటే ముందుకెళ్తూ ఉంటుంది. దానిపైన వాటర్ క్యాన్ పెట్టాడు. ఈ ముందుంది కదా, దానికి ఏం చేశారంటే చీపురు కట్టుకుంటే గ్రూప్ స్టిక్స్ అన్ని కట్ చేసి దాని ముందు అనిపించాడు. ఈ వెనక సైడ్ ఏం చేశారంటే మనకి ఇప్పుడు వాటర్ క్లీన్ చేయడానికి వైపర్ వస్తుంది. ఎంతమంది తెలుసు? వైపర్ తెలుసు. ఆ వైపర్ రబ్బర్ వైపర్ తీసుకొని ఇక్కడ అనిపించాడు. ఓకే, ముందు వచ్చి గ్రూప్ స్టిక్స్ ఉన్నాయి, వెనక వైపర్ ఉంది, పైన వాటర్ క్యాన్ పెట్టాడు. వాటర్ క్యాన్కి చిన్న హోల్ చేసి పెట్టి వీడు ఇలా నెడుతూ వెళ్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా గార్డెనింగ్ మిషన్ చూసారా? తోటమాలని పట్టుకుని ఇలా మిషన్ కట్ చేసుకుంటారు, సేమ్ అదే మోడల్ తయారు చేశారు. వెళ్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తుందంటే చీపురు కట్ట మొత్తం క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. వెనక వస్తున్నప్పుడు ఇలా ప్రెస్ అయితేనే వాటర్ దాని నుంచి కింద పడి వెనక నుంచి వైపర్ క్లీన్ చేసుకునేందుకు 2-in-1 వ్యాక్యూమ్ క్లీనర్ అని చెప్పి 1,200 రూపాయలు వ్యాక్యూమ్ క్లీనర్ తయారు చేస్తే మొన్న తెలంగాణ గవర్నమెంట్ బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు ఇచ్చి అబ్బాయిని సత్కరించింది. ఆ తల్లి కష్టం తెలియబట్టి ఇప్పుడు ఏం చేశారు తెలుసా, ఒక కంపెనీ ముందుకు వచ్చి అరే బాబు 1,200 వ్యాక్యూమ్ క్లీనర్ తయారు చేసావు, ఇంకా తక్కువై ఇది మంచాల కింద ఫ్రిడ్జ్ కింద ఏదైనా తయారు చేస్తారని చెప్పి 6 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఆ ఐడియా మీద ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేసింది. 6 కోట్లు పెట్టి. ఇప్పుడు చెప్పండి, తల్లి కష్టం తెలిస్తే ఇన్నోవేషన్ కూడా బయటకు వచ్చింది. రైతు కష్టం తెలిస్తేనే అన్నం విలువ బయటకు వస్తుంది. తండ్రి కష్టం తెలిస్తేనే డబ్బు విలువ కూడా పిల్లడికి తెలుసు. దయచేసి పిల్లలకి కష్టాలు నేర్పించండి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, సాక్స్ చినిగిపోతే కూడా కొత్తది కొనిస్తారు. కుట్టుకోమని ఏ తల్లిదండ్రులు చెప్పట్లేదు. దయచేసి నేను చెప్పేది అందరికి అర్థమవుతుంది అనుకుంటా. మీ మనోభావాలు దెబ్బతిన్నా నేను పెద్ద పట్టించుకోను. ఓకే, సెకండ్. మూడోది అతి భయంకరమైనది. మీరు ఎంతమంది 5th క్లాస్ లోపల పిల్లలు మీకున్నారు? 5th క్లాస్ లోపల కూడా ఎంతమంది ఉన్నారా? ఓ హై స్కూల్ వాళ్ళు ఎవరు రాలేదన్నమాట. సార్ మీరు హై స్కూల్ వాళ్ళు పిలవలేదా? ఓ హై స్కూల్ కంటే వీళ్ళు ఎక్కువ బాండింగ్ తెచ్చిన అక్కడ జరిగింది, వీళ్ళు ఎక్కువ వచ్చినట్టున్నారు. సారీ అమ్మా, ఒక క్వశ్చన్ అడగ, మీలో ఎంతమంది మీ పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చాక భోజనం చేసేటప్పుడు టీవీయో మొబైల్లో చూస్తూ భోజనం చేసే బ్యాచ్ ఎంతమంది? నేను వెళ్ళిపోతాను. సరేగానే పాపం అమాయక పిల్లలని ఎందుకనే వాళ్ళని పక్కన పెడతారు, పిల్లల్ని పక్కన పెడతారు. మీలో ఎంతమంది మీ భర్తలు కానీ మీరు కానీ టీవీ మొబైల్ చూస్తూ తినే జాతి ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎవరిని మాట చేయాలి? నేను పిల్లలే మిమ్మల్ని? సారీ అమ్మా, నేను ఒక విషయం చెప్తాను. ఇది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, పట్టాభిరామ్ గారు చాలామంది ఎన్నో సంవత్సరాలు చెప్తూ యాజ్ అ సైకాలజిగా రీసెర్చ్ చేసి మరి మీకు ఒక విషయం చెప్తాను. ఈ రోజు నుంచి సార్ మీరేం పోయింది సార్, మా టీవీ బిల్లు మా రీఛార్జ్ మేము తింటే మీకేం పోయిందంటే నాకేం బాదు, కానీ మీరందరూ మళ్ళీ నాకు డబ్బులు కడతారు. ఎలాగో కూడా చెప్తారు జాగ్రత్తగా. మీరు మొబైల్ చూస్తూ తింటే ఏమవుతుంది తెలుసా, ప్లేట్లో పెట్టుకొని టీవీ చూస్తూ తింటూ ఉంటే బలి పడింది కాక్రోచ్ బా. సారీ అండి, మీకు సైంటిఫిక్ రీజన్ చెప్తా, నెక్స్ట్ 5 నిమిషాలు జాగ్రత్తగా. ఈ రోజు నుంచి అంట చాలామంది చుట్టాలు ఇంటికి వస్తే, అది నేను ఎక్కడ నిలబడి చెప్తున్నాను తెలుసా, ఇది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి. తూర్పుగోదావరి జిల్లాలో అసలే మర్యాదకి పెట్టింది పేరు, అవునా? అందుకే సుబ్బయ్య గారి హోటల్ ఫేమస్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. అందరు ఇంటికి చుట్టాలు వస్తే ఏం చెప్తాను తెలుసా, కడుపు నిండా భోజనం పెట్టి పంపించాలరా, కడుపు నిండా పెట్టాను రా అంటారు. దయచేసి ఈ రోజు నుంచి పిల్లలకి కానీ మీరు కానీ దయచేసి కడుపు నిండా తినకండి. ఈ రోజు నుంచి ఎలా తినాలి తెలుసా, బ్రెయిన్ నిండా తినండి. సార్ మీరు మామూలు మనిషి కాదు సార్, ఒక సైకోనే సార్.
ఎవడన్నా కడుపు నిండా తింటాడు కానీ బ్రెయిన్ నిండా ఎలా తింటాడు? నేను చెప్తాను, సీరియస్ చెప్తాను. సైకాలజిస్ట్ అందరూ చెప్పేది ఏం తెలుసా? స్టమక్ ఫుల్ ఈటింగ్ కాదు, మైండ్ ఫుల్ ఈటింగ్. ఎలాగో నేను చెప్తా, నెక్స్ట్ 5 నిమిషాలు మీకు ఇది అర్థమైతే మాత్రం నాకు కాస్త అర్థమైంది. అవును, మనకి ఎన్ని సెన్సరీ ఆర్గన్స్ ఉన్నాయి? మనకి ఎన్ని సెన్సరీ ఆర్గన్స్ ఉన్నాయి? నేనే చూపించాను కూడా. 5 ఏమేమి చెప్పండి? నోస్, ఐస్, టంగ్, ఇయర్స్, టచ్. ఓకే, ఈ 5. ఈ రోజు నుంచి ఫుడ్ అంటే ఎప్పుడు ఈ 5తో ఎవరైతే తింటారో వాళ్ళు నిజమైన మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారు. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. అమ్మ, మీరు ఎంతమంది మొన్న కార్తీక మాసం నాన్ వెజ్ తినకుండా 4 రోజులు అలాగే కుటుంబం అంతా నాన్ వెజ్ తినకుండా వల్ల ఉన్నారు ఎంతమంది? వెరీ గుడ్.